బా ఓ బా ఓ బావు ఏమిరా ఏంది బావ నిద్రపోతున్నావా? నిద్రాడిపోయినాను రా. రాత్రి నుంచి ఏడిసి కన్నీళ్ళు కూడా ఆరిపోయినాయి బాధపడి. ఇంకా జరిగిపోయింది బావ. దానికి మళ్ళీ ఇంక ఏడ్చితే ఆ రాయి తిరిగి ఎనికిపోద్దా చెప్పు. జరిగిందని కాదు, ఏమన్నా ఆయం పాఠం జరగరాని జరిగి ఉంటే ఏంది పరిస్థితి అని ఏమన్నా తగిలి అన్నయ్య పోయిండుంటే ఏంది మన పరిస్థితి ఏంది అంటే అసలు అన్న లెక్కలు ఎంత సంపాదించాడో కూడా తెలియదు. కొడుకులు సంపాదించినారు, ఎన్ని కోట్లు సంపాదించాడు, ఏడెంత ఉండేది, ఏ బ్యాంకులో ఎంత ఉండేది, ఏ దేశంలో ఎన్ని పెట్టుబడులు ఉండేది ఎవరికి తెలుసు కాదన్నా. ఇద్దరు ఆడబిడ్డలు, మీరు రాండి, మీ ఉండి ఎన్నే ఉన్నాడమ్మా, మీరు ఎన్నే ఈ డబ్బంతా మీరు తినండి అంటే వాళ్ళు మేము రామంటే విజయమ్మని అంటే ఆమెను బయటికి గంట వచ్చి సరిమిలాక రూపాయి ఈకిపోతుంది. అవును, ఈ లెక్క అంతా ఎవరు తినాలా, ఈ లెక్క అంతా ఏమి చేయాలా, వదిన ఒంటరిది అయిపోదా, మనం ఏం కావాలా? వదినంటే ఇంకా అవినాష్ రెడ్డి అన్న వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు చూసుకుంటుంటారులే. కానీ కాదులే, మన బాధలు మన పరిస్థితులు ఏంది, మనమేంది. అదేవిధంగా చూసుకుంటే రాజన్న అనబోతే పౌరాలు కొట్లో పోయా, ఈయన వివేకానందం సార్ అనబోతే కదిరి నుంచి తెచ్చిన గొడ్డలతో పోయా. అవును, ఈయన రాయితో ఏడ చచ్చిపోయిండోనని నాకు రాత్రి నుంచి ఒకటే దిగులుగినరా, బాధ ఏడిసి కన్నీళ్ళు వద్దులే బా, వద్దులే కానీ కన్నీళ్ళు కూడా ఆవిరైపోయినాయి. ఎండలు కూడా ఎక్కువ ఆవిరైపోతున్నాయిలే. కానీ కాదు బావా, అసలుకి నిన్ను అన్న బాగా ఇష్టపడతాడు కదా, అందుకే నిన్ను బ్రెజిల్ ఇట్లాంటి వాటి దగ్గర కూడా అన్న నిన్నే చూసుకోమని పెట్టినాడు. బ్రెజిల్లో పెద్ద పెట్టుబడులు లేవు, ఏడేసి అంటున్నాయి, లండన్లో ఎక్కువ ఉన్నాయి. ఆ హాస్పిటల్లో పోతా ఉంటాడు కదా అన్న. అవును, ఆ డాక్టర్కు ఈ షేర్లు ఎన్ని ఏదో ఉన్నాయి. మధుసూదన్ రెడ్డి కదా అన్న? మధుసూదన్ రెడ్డేనా? మరి కానీ రాత్రిగానే అయితే నాయనా అది బాధ కాదులే నాకు. నీ ప్లేస్ లో నన్ను కూడా తలుచుకుని నాకు కూడా అంతే అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అదిగాక ఆయన ఎన్నోసార్లు నీతో పాటు ఫ్లైట్ లో అక్కడెక్కడ తిరిగింది కాబట్టి కొద్దో గొప్ప ఆస్తుల గురించి చెప్పుంటాడు కదా. ఏదో కొన్ని చెప్పినాడు, అన్ని చెప్తాడు. సర్లే చెప్పు ఏంది అంటే, రేపు పొద్దున పుస్తకం అన్న. ఎందుకంటే మళ్ళీ మాట్లాడతాలే. నాకు ఇప్పుడు బాధ ఏందిరా అంటే, అన్నను ఇప్పుడు కొట్టింది మనోడే రాయితో, ఓడైనా మొన్న నాకు చూసుకోం కదా కొట్టేది. నాయం పాట తగులుంటే ఆ ముక్కు వేసుకుంటారా మనలు చేసి ఉంటే సరిపోయిండు. వాడు గురిగానే కొట్టినాడు, అది తప్పు, వాటి తగిలింది ఎలంపల్లి సీనుకు. అదే అటు దగ్గర ఇటు తగిలింది కొబ్బరి చెప్పలోడికి. మళ్ళా ఈయన సజ్జలు ఏమంటా అంటే ఇటు వంగినారు అంటారు. వంగింది నీకు ఎట్ట తెలుస్తుంది? ఏదో ఏమైనప్పటికీ కూడా అన్న అయితే గట్టి ఐసు 175 ఆంధ్రాలో గెలుచాము, 2 వచ్చి ఖచ్చితంగా చెన్నైలో గెలుచాము. నా మాట కూడా చూడు బాగా రాలా, చూడు బాధ లేదంటే సౌండే గట్టి ఉండేది, గొంతు ఎట్టుంటుందా? అవును, బాధకిని. అందులోనూ ఏంటంటే నేను ముందుకు టాన్సి చెప్తానే ఉండా, మనము ఏమి ఇప్పుడు మనం పోకపోయినా అవసరం లేదు. ఇప్పుడు సరే, ఇప్పుడు నువ్వు ప్రచారానికి పోతున్నావు బా, సరే గెలుచుకుంటే ఓడిపోతే ఏమవుతావు? బక్కవుతుందా? సరే ఓడిపోయినావు అనుకోలే, వైసీపీ పార్టీ ఓడిపోయింది, ఏమవుతుంది? అదే మాట అన్న కూడా అంతకుముందు అన్నాడు, మన దగ్గర లేని లెక్క కాదు. అవును, మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నది? అవును, లక్షల కోట్లు, వేల కోట్లు, 100 కోట్లు కాదు. అవును, ఎన్ని లక్షల కోట్లు ఉన్నది మన దగ్గర. తండ్రి పదవిని అర్థం పెట్టుకొని మనం లక్షల కోట్లు సంపాదించాము. అవును, ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవు, ఎంత సంపాదించుంటావు? అందులో మనం అటు మాట్లాడుకుందాం మధ్య. సంపాదించాము, చేశాడు. అన్న ఊరికే ఒంటరి అయిపోతే తినేవాళ్ళు ఎవరు లేరు. అవును, ఇద్దరు ఆడబిడ్డలు, అల్లుళ్ళు ఏమన్నా వచ్చి తినాలా? ఏడాడ భూములు ఉన్నాయో తెలియదు, ఏడాడ ఆస్తులు ఉన్నాయో తెలియదు, ఏడాడ బిల్డింగ్లు ఉన్నాయో తెలియదు పిల్లలకు. అవును, ఈ డబ్బంతా ఏంది, ఎట్ట చేయాలా? నాకింది ఓడిపోతే, పార్టీ ఓడిపోతే మా జగనన్న ముఖ్యం రా, మనకు అన్న ముఖ్యం. అవును, అవును, మనకు పదవి ఉంటే ఏమి, లేకుంటే ఏమి. అవును, చిల్లర ఉంటే చాలదా చేతుల? మన లక్షల కోట్లలో అని చెప్పి చెయ్యి వదిలించుకుంటే జారిపోతుంది. అందుకని చెప్పి నేను చాలా భావోద్వేగానికి లోనైనా
ఎట్టం ఆయన ఇంక మళ్ళీ రేపు టాంచి మళ్ళీ నేను రెడీ అవుతాను రా నేను పోతున్నాను అంటున్నాడు. కానీ మే 13వ తారీఖు లోపల దాకా ఇంకా రోజు రోజుకి ఎన్ని చూడాలి. ఇప్పటికే చెప్పులు చూస్తేమి, బిందెలు చూస్తేమి, వాళ్ళు కుంటోళ్ళు గుడ్డోళ్ళని చూస్తేమి, నిన్న రాయిని చూస్తేమి, అంబులెన్స్లో వల్ల అంబులెన్స్ అదొకటి, అంబులెన్స్లో వాళ్ళని తెచ్చాడ పెట్టి అవును మరి ఓడి చెప్పేసి ఓడు అదే ఇప్పుడు ఇది ఏంటంటే అదే ప్రతిపక్షాల వాళ్ళు చేపించినారు అది ఇదంటే వాళ్ళు పట్టుకొని 4 దెబ్బలు చావదొబ్బుంటారా ఖచ్చితంగా. అవును 4 దెబ్బలు కావదొబ్బేది అంటే 10 మంది ఆమెను 10 చేతులు వేసి ఉంటారు. అవును అవును 10 మంది 10 చేతులు వేసి ఏం చిన్న శబ్దం వస్తుందా? అదే కదా, దొమ్మలతో కూడా అరుచాయి. అవును అట్లాంటిది మనోడు అదే చేశాడు. నువ్వు పోతాను అంటేనేమో నిన్ను వద్దంటున్నాడు, రావద్దు అంటున్నాడు. నన్ను రావద్దు, నువ్వైతే కొంచెం గురి చూసి ఎక్కడ కొట్టాలో అక్కడ నువ్వు ఖచ్చితంగా నువ్వు రావద్దు, నువ్వు ఆడనే ఉండు, నువ్వు ఆడనే ఉండి నాకు డ్యామేజ్ జరిగే కడల్లా నువ్వు మాట్లాడావు నాకేమో చెప్పా. అవును నేనేమో రాత్రి నుంచి ఏడ్చి నా బాధ నేను ఆ దేవుడికి తెలియాల. ఊరుకో ఊరుకో దునపోతులో ఉన్నావు, ఏడిస్తే బాగోదులే కానీ ఏం చేద్దాము. సరే ఏదేమైనప్పటికీ కూడా అన్న అయితే ప్రాణాలతో బయటపడినాడు. కాదు బావా, మొత్తానికి విజయం అని కూడా రప్పిస్తానికి ప్లానే ఇది పోయింది. నేను ఉండను రా, నేను పడలేను ఎగసాట్లు, ఇటు సరిలేకపోయానా, ఇటు నీకాడికి వచ్చానా, అడిగిపోతే ఆ ఎమ్మి బాధపడే, అడిగిపోతే ఆ ఎమ్మి సంతోషపడతావు, నువ్వు బాధపడుతుంది, నీకాడికి వచ్చి నువ్వు సంతోషపడతావు, ఆ ఎమ్మి బాధపడా. ఎందుకు ఈ పోరంతా నేను ఎలక్షన్ అయిపోయినా వచ్చాలే అన్నాడు. ఆమెను కూడా ఏడుద్దామని రోడ్డు బడిగా ఆమె నేను ఏడ్చలేను, నాకు నాలో శక్తి లేదు, నేను ఇంక ఏడ్చలేను అని చెప్పి ఆమె సిగ్గా ఉండదు రా నైనా. ఇప్పుడు ఇంకెట్ట తిరిగి విజయమ్మని రప్పించేదానికి ప్రయత్నము. ఆ గుంటూ అది దాంట్లో హాస్పిటల్లో కూడా చూడలా ఎంతమంది నర్సులు, ఎంతమంది డాక్టర్లు. అవును అవును గుండెగా నాకు కొత్త గుండె వేసి ఇటు చేశారు. అవును గుండె కొత్త చేశారు, మరి కిడ్నీలు లివర్లు కొత్త చేశారు తెలియదు. మన దగ్గరనే ఉన్నాయి కదా ప్రొడక్షన్ తయారు. అవును 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 అవి ఏమన్నా చేసినాడు ఎట్నో తెలీదు. నేను ఇప్పుడు నైట్ బయలుదేరుతున్నా విజయవాడకు, గంట ఫ్లైట్ ఉండదు. పోయి ఏంది పరిస్థితి అని చూసుకొని వచ్చి రేపు పొద్దున్నే మళ్ళీ ఒకసారి నేను ఫోన్ చేస్తాను నీకు 11:30-12 కల్లా కలుద్దాం, మళ్ళీ ఒకసారి కలుద్దాం. మావుడితే సరే బావ, జాగ్రత్త. నాకు కొద్దిగా ఎందుకంటే బాగా లేదు, అదే నువ్వు కొద్దిగా రెస్ట్ తీసుకో, ఫ్లైట్ కు టైం ఉంది. అన్న తప్పించుకున్నాడు, అన్న గణం నుంచి తప్పించుకున్నాడు, బతికిపోయినాడు. చచ్చిపోయిన ఉంటే ఏంది మన పరిస్థితి అనేది నాకు అది ఒకటే బాధ అంతే. ఎవరిని ఆపట్టినా సరే నిన్ను ఆపట్లేం బావ అప్పుడు. అదే కదా అసలుకే బాగా కావాల్సిన వదినైనా బాగా ఉంటుంది. నేనైతే నా వల్ల వదిన చూసుకొని నీకు ఎవరొకరు ఉన్నారులే, నీకెవరు దిక్క, నాకెవరు అన్ని వదిలేసి కొంప కూడా వదిలేసి ఆయన గురించే నువ్వు తిరుగుతుంటే గురించే నేను 175 గెలిచాలని చెప్పి నినాదం తీసుకొని పోవటం ఏంది, ఈ మాదిరి రాళ్ళు లేపించుకోవటం ఏంది బా, ఇదే నా బాధ, ఇంకేం లేరా. నీ కష్టం పగోడికి కూడా రాకూడదు బా. సరే నేను పోయేసి వచ్చా బా. నువ్వు మన పిల్లకాయలకి రేపటి నుంచి మనం వేరే కాన్సెప్ట్లు ఉన్నాయి, వేరే టార్గెట్ ఉండదు, టార్గెట్ చేద్దామని చెప్పురా. సరే బా, నేను చూసుకుంటా లెక్క, నువ్వు మాత్రం కొద్దిగా చూసుకో. సరే అన్నని కలిసి నాకు రేపు అన్నతో కూడా మాట్లాడచ్చు నాకు ఒక్కసారి. సరే బా, మంచిది. సరే బా.